ఏం లేదన్నా, నిన్న అఖిల భారత విద్యార్థి పరిషత్ ఉగాది సెలబ్రేషన్స్ చేసినాం. మధ్యాహ్నం వరకు ఉగాది సెలబ్రేషన్ చేసినామన్నా. మా కార్యకర్తలు ఇద్దరు, మా నేషనల్ లీడర్, మా సెంట్రల్ యూనివర్సిటీ సెక్రటరీ ఇద్దరు క్యాంపస్లో సవారికి పోయారు. అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసుకున్నారన్న. అక్కడ బుల్డోజర్ నడుస్తున్నాయి. పోలీసు వారిని అడిగితే ఎందుకు సార్ అంటే వితిన్ 20 సెకండ్స్లో వాళ్ళిద్దరిని మరియు కొంతమంది కార్యకర్తల్ని అరెస్ట్ చేసుకొని ఎక్కడికి తీసుకెళ్ళారో ఎవరికి తెలీదు. ఆ ఇన్ఫర్మేషన్ మా అందరికి వచ్చేసరికి మేమందరం వెళ్ళామన్నా. అందరం వెళ్తే దగ్గర ఒక 200 మంది కార్యకర్తలని మన తెలంగాణ పోలీసు వారు అరెస్ట్ చేసినారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటున్న రేవంత్ రెడ్డి గారు మరి ఇలాంటి వైఖరి మరి మీరు మీకు మతిస్థితం ఉండి చేస్తున్నారా లేకుంటే మాకేం అర్థం కావట్లేదు. మేమేమో టెర్రరిస్ట్లమా? మరి మేము విద్యార్థులం కదా. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే రీసెర్చ్కి పెట్టిన పేరు. దేశంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు కేవలం రీసెర్చ్కి మాత్రమే తెలుసు. మరి అలాంటి రీసెర్చ్ చేస్తున్న స్టూడెంట్ని మీరు అరెస్ట్ చేయడం, ఒక తీవ్రవాదుల్లాగా చూడడం ఎంతవరకు కరెక్టో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దీనికి సమాధానం చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా గుంటనక్కలు అని స్టూడెంట్స్ని అనడం ఇది ఎంతవరకు కరెక్టో మరి వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్నా. మరి మా కార్యకర్తలని మధ్యాహ్నం ఎప్పుడో 1 గంటకు తీసుకుపోయి రాత్రి 12 గంటల వరకు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఒక యూనివర్సిటీ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకుపోయినారు. మరి ఇలాంటి పాలన మాకు వద్దు. మరి విద్యార్థుల వల్లనే నువ్వు కుర్చీ ఎక్కినావు రేవంత్ రెడ్డి. మరి ఇలాంటి పాలన ఇది అందిస్తే మాకు వద్దని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఖండిస్తుంది. విద్యార్థుల ప్రభుత్వం అని చెప్తా ఉంటారు కదా, ప్రభుత్వం కూడా మరి ఎందుకు మీరు ఈ విధంగా వ్యతిరేకత తీసుకొస్తారు? చూస్తున్నారు కదా అన్న, నిన్న మమ్మల్ని అరెస్ట్ చేసేటప్పుడు రోహిత్ అనే మా ఒక కార్యకర్తని పోలీసు వారు ఏ విధంగా టార్చర్ చేస్తున్నారో అది మాకు మాత్రమే తెలుసు అన్న. మీడియాని లోపలికి అలో చేయరు, కెమెరాలకు లోపల రానియరు. మేము మాట్లాడితే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి. అక్కడ ఎన్ని జీవులు ఉన్నాయో మీకు ఒక వీడియో బయట పంపిస్తానన్నా. నేను రాత్రి జేసీబీలు పనిచేస్తున్నప్పుడు ఆ వన్యప్రాణుల నుంచి వచ్చే సౌండ్, ఆ సౌండ్ వల్ల మనకెంత గుండెకు బాధ కలుగుతుందో అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్కి మాత్రమే తెలుసు అని సందర్భంగా తెలియజేస్తున్న మీడియా మిత్రులు, మీరు ఇలానే మాకు సపోర్ట్ అందియాలా. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలా. ఈ ఉద్యమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేపడుతున్న ఈ ఉద్యమంలో యూనివర్సిటీ భూములకు 400 ఎకరాల భూములని అసలు ఇందులో ఏ కార్యక్రమాలు చేపట్టద్దా, అది యూనివర్సిటీకే ఉండాలా, ఏం చెప్తారు అన్న? డెవలప్మెంట్ చేయదనేది మా ఉద్దేశం కాదన్న. దేర్ హ్యాస్ టు బి డెవలప్మెంట్. ఇతర దేశాలతో మనం పోటీ పడాలి, కానీ ఎకాలజీ అండ్ ఎకనామీ షుడ్ బి బ్యాలెన్స్డ్. ఎకాలజీ అండ్ ఎకనామీ షుడ్ బి బ్యాలెన్స్. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ప్లీజ్, అక్కడ చాలా వన్యప్రాణాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆ కన్స్ట్రక్షన్ అయితే మేము అన్నామన్నా, దానికి డెవలప్మెంట్ మాత్రం మేము అన్నాం. అది ఒక పెద్ద డిస్ట్రక్షన్. ఆ డిస్ట్రక్షన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపేయండి. ఎన్నో వన్యప్రాణాలకి ప్రాణం పోసినట్టు అవుతారు. లేకుంటే ఆ వన్యప్రాణాల పాపం మీకు అంటుకుంటుంది, మీ ప్రభుత్వానికి అంటుకుంటుంది. మరి ఇంకో విషయం తెలియజేస్తున్నానన్న, మన ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కూడా ఇక్కడే చదువుకున్న పూర్వ విద్యార్థి. మరి వారికి కూడా తెలుసు ఇక్కడ ఎంత వన్యప్రాణాలు ఉన్నాయో. మరి శ్రీధర్ బాబు గారు కూడా మరియు ఎంతోమంది ప్రతిపక్ష నేతలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడనే చదువుకున్నారన్న. వారికి కూడా నా సవినయమైన అప్పీల్, మీరందరూ మా తరపున వచ్చి పోరాటం చేయాలా, ప్రశ్నించాలా. ఈ దొంగ పాలనను అంతం చేద్దాం, తరిమి కొడదాం. తరలి రండి. జై శ్రీరామ్.